రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి 18 నెలలుగా సుమారుగా భవన నిర్మాణ కార్మికులు అనేక కారణాల వల్ల ఉపాధి లేక ఇబ్బందులు పడతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారికి సహాయం చేయాలని అనేక మార్లు కోరినా ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదు. ఆన్లైన్ చేసుకుని భవన నిర్మాణ కార్మికులు ప్రభుత్వ సహాయం కోసం చూస్తూ ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి పథకాలను ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి నిలుపుదల చేయడం చాలా బాధాకరం. ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకి వ్యతిరేకంగా సంక్షేమ బోర్డు పథకాలు నిలుపుదల చేయడాన్ని నిరసిస్తూ ఆయన తండ్రి గారికి ఈరోజు వినతిపత్రం ఇస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఈరోజు సాయి గణేష్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దగ్ధం చేయడం జరిగింది. ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకి నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు చెలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఆవిడకి మద్దతుగా రేపు కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద నియోజకవర్గంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులతో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో కార్మికులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.